సద్గురునాథ్ మహారాజ్ కి జై. ఈరోజు బేలర్లో సత్సంగం కార్యక్రమం జరుగుతున్నదంటే చాలా మంచి విషయమే. నిజమే, సత్సంగం చేయింది జీవుని కళ్యాణం కాదు, జీవునికి మార్గం దొరికేది కాదు, మూఢనమ్మకాలన్నీ దూరం అయ్యేటి కావు, సత్యమేమే అసత్యమేమే తెలిసేది కాదు. అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి. బాగా వాళ్ళంటారు, ఏం సత్సంగాలు చేస్తారు, ఏం వింటారు, ఏం చెప్తారు, చెప్పిందే చెప్తున్నారు కదా, చెప్పిందే చెప్తున్నాను, ఇంకేమి కొత్త మాట ఏమున్నది? అది చెప్పిన దాన్నే పట్టుకో, నువ్వు ఒక మాటనే పట్టుకో. పోనీ 100 మాటలు పోనీ బంగాళ పోని, కానీ ఒక్క మాటనే పట్టుకో. అందుకు మనకు ఎప్పుడైనా ఇనన్ని మనకు ఏమి తెలియదు, ముందు వినబడుతున్నది, వింటేనే మనకేమన్నా గుర్తవుతాయి, తోవల దారులు మనకు గుర్తవుతున్నాయి. విననోడు కష్టాల పాలవుతున్నారు. వాళ్ళదే నష్టం కాదు, తనది తానే మోసం చేసుకుంటున్నాడు వినలేక. వింటే అది ఎంతనే ఒకనాడు లేకుండా ఒకనాడు సత్యం మార్గం పట్టుకొని అడు వస్తాడు. ఎప్పుడు వినని వాళ్ళకు సత్యమేమో తెలియని తెలియదు, అసత్యమేమో తెలియని తెలియదు. మూఢనమ్మకాలనే కొట్టుకనే పోతాడు. దుఃఖాల పాలైతేనే ఓడదు, కష్టాల పాలైతేనే పోతాడు. మరి వాళ్ళ నష్టం అవుతున్నది, నీది నీకే నష్టం అవుతున్నది. అందుకు సంతుల సంగత్యము మనం ఎంత చేస్తే అంత మనది మార్గము సులభం అవుతుంది. అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి. ఈడ అయితే ఇయ్యలేని విషయం ఏమున్నాయంటే, చిన్న సన్నపు చేపలు వల బయట దూరెను, గొప్ప చేపలు వల చింపిపాయి, ఒలలోననే చిక్కి మొండి చేపలు తెచ్చే విశ్వసించి వినవిరు. అంటే ఒక గుండ్లోడు వలేసిండు గుండ్లోడు. అయితే ఆ ఒలలో సన్నము, ఆ బొల కంటే పొక్కలు సన్నం ఉంటాయి కదా, అందుకెళ్ళి ఆ సన్నము చేపలు దూరిపోతాయి. ఒలది పొక్కలు పెద్దగా ఉంటాయి కదా, అందుకెళ్ళి ఆ పొక్కల కంటే సన్నం ఉన్న చేపలు దూరిపోతాయి. అది పెద్ద చేపలు ఉంటాయి కదా, అవి ఒలని చింపిపోతున్నాయి. పెద్ద చేపల తాకతుంటాయి, అవి ఒలని చింపుకొని పోతున్నాయి. మొండి చేపలు ఒలనేళ్ళ చిక్కి వచ్చే, ఏవైతే ప్రయత్నం చేస్తలేవు, మస్తు హాయిగా నిద్రపోతున్నాం, అసంటోడు ఒలలు చిక్కి చచ్చేపోతున్నాడు. అర్థమైందా? చిన్న చేపలు వల దూరిపోతున్నాయి, పెద్ద చేపలు వలని చింపిపోతున్నాయి. పురుషార్థం చేసి వల చింపిపోతున్నాయి. మొండి ఉన్నాయి, నాకేం చేసేది, నా ఫిగర్ ఉన్నా నేను అన్నవా, అవి వలలో చిక్కిపోతున్నాయి, అవి పానాలకు ముక్కిపోతున్నాయి. అందుకు ప్రయత్నం ముఖ్యం ఉన్నాయి. ప్రయత్నం అంటే దేవుని భరోసా ముందు ఉండకు. నువ్వు మొండి చేపలు అనేటి దేవుని భరోసా ముందు ఉన్నాయి. దేవా నువ్వు ఏమని చేయి, నీ చేతిలో ఉన్నా నేను, అవి మొండి చేపలు, అవి లేదు నువ్వు పురుషార్థం చేయు, నీ చేస్తే ఏమన్నా అవుతుంది. పురుషార్థంతో మనకు సాధ్యమవుతాయి. పురుషార్థం చేయండి ఏది కాదు, కష్టం చేయండి ఏది కాదు. పరమార్థమే కానీ ప్రపంచమే కానీ కష్టం చేయబడుతుంది. కష్టం చేస్తేనే లాభం అవుతుంది, లేకుంటే లాభం కాదు. దేగాహరి ఫలంగా అంటే ఓడించేటోళ్ళు లేడు నువ్వు, అది మొండి చేపలు. దేగాహరి ఫలంగా నువ్వు ఎట్లా ఉంచితే అట్లా ఉంటావా దేవా, నువ్వు ఎట్లా ఉంచితే అట్లా ఉంటా, నా చేతిలో ఏమున్నది. అవి మొండి చేపలు.
గుర్తింతలే నన్ను గుర్తింతలే ఓ భక్తుడా, సాగదులే నీ ఆట సాగలే. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు భక్తునికి, అరే భక్త, నువ్వు నన్ను గుర్తించలేదు. నేను ఎట్లా ఉన్నా, ఏ తీరున్నా నువ్వు దానికే చూపేలేదు. నీకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు భక్తి. నీ భక్తికి అర్థం లేదు. నేనున్న ఒక తీరు, నువ్వు చూస్తున్న ఒక తీరు, మరి నాకు నీకు సంబంధం లేదు. అందుకు గుర్తించలే నన్ను గుర్తించలే ఓ భక్తుడా, సాగదులే నీ ఆట సాగ. నన్ను గుర్తే చేయలేదు. నీ ఆటలు నీ దగ్గర ఉంచుకో. నాకు మతలబు లేదు. నీ ఆటలతో మతలం లేదు, పూజలతో మతలం లేవు, నీ నామస్మరణతో మతలం లేదు. నీ ఏం చేసినా నాకేం మతలబు లేదు. దేవుడు అంటున్నాడు, ముందు నన్ను గుర్తు చేసుకో. ఇక గుర్తు చేసేటికి అవి వాళ్ళ చూపు లేదు. ఉన్నాయి ఎవరో చూపు. అందరి లోకమంతా పోతున్నానే పోతున్నా. అందరు దారాలు కడుతున్నా, మట్టి లేక నేను కడుతున్నా. అది ఎందుకు కట్టాలి? అందరు కడుతున్నాను, మరి చెట్టుకు దారాలు నేను కడుతున్నా. ఎందుకు కట్టాలి? అది ముందు గుర్తు చేసుకో. గుర్తు నగిలే పెద్దలు వేయండి కదా, పెద్దలు చేసుకుంటూ వచ్చింది కదా. ఏం గుర్తు చేసేది ఉన్నది? పెద్దలు కళ్ళు మూసుకొని చచ్చిపోయిండచ్చు. నువ్వైతే కళ్ళు ఉన్నాయి కదా నీకు? నీ కళ్ళు లేవా? అందుకు ఇవన్నీ మూఢనమ్మకాలు. ఏదన్నా పని చేస్తే దాన్ని గుర్తు చేయాలా, గుర్తు చేసుకొని చెయ్యాల. అయితే ఏమన్నా మతలబు ఉన్నాయి. ఇక అందరికి పోతున్నా, నేను చేస్తున్నా, అందరికి చేస్తా. అది ఏం చేస్తున్నా నీది నీకు తెలుస్తున్నదా? నువ్వు ఏం చేస్తున్నా నీది నీకన్నా తెలుస్తున్నదా? ఇట్లనేనట. ఒక ముసలోడు ముసలి ఉండే, వాళ్ళిద్దరికి మాగుడు కానొస్తుండే. మాగుడు కానొస్తుండే. అయితే అది వాళ్ళకు యమునం ఉండే కానీ మాగుడు కానొస్తుండే. అయితే వాళ్ళకు ఒక్కనాడుగా అది బాయి రొట్టెలు చేసింది. అది రొట్టెలు చేసి తట్ల పెట్టింది. రోజు 2-3 రొట్టెలు తింటుండే మొగడు. 3 రొట్టెలు పెట్టింది. ఆయన దాన్ని నాకు 3 రొట్టెలు అది ఉంచుకున్నది. మంచిగా 6 రొట్టెలు చేస్తుండే రోజుగా. మొగడికి 3, దానికి 3. అయితే ఒకనాడు పిల్లి వచ్చింది. పిల్లి వచ్చి ఒక 2 రొట్టెలది పట్టుకపోయింది. తట్టింది. అరే అంటున్నాడు, నాకు 2 రొట్టెలు ఎందుకు ఇచ్చినావు? 3 రొట్టెలు ఇచ్చేది, నాకు 2 రొట్టెలు ఎందుకు ఇచ్చినావు? అరే 3 రొట్టెలు ఇచ్చినా నీకు? అరే లేదు భయ్, 2 రొట్టెలు ఇచ్చినావు అని ఆడు. అరే లేదు, మరి పిల్లి పట్టుకపోయింది. అత్తు మన ఇంటికాడ పిల్లి ఉన్నది కదా, ఆ పిల్లి పట్టుకపోయింది. అత్తు అది మరి ఎట్లా? మరి లేదా బట్టా తినగా నువ్వు కట్టెని కొడతావు, తినేటప్పుడు కట్టెని కొడతావు, పిల్లి రాదు. అయితే ఆ ముసలోడు అట్లా చేస్తున్నాడు. మంచి కట్టెని కొట్టుకుంటా తింటున్నాడు. అతనికి కొడుకుండే, కొడుకు ఐశ్వర్యుడు. ఆయన లగ్గమైంది. అప్పుడు కోడలు వచ్చింది. కోడలు వచ్చిన ఈడు అత్త మామని చూసిండే కదా, రోజు కట్టె పడుతుండే, తింటే అప్పుడు కట్టె కొడుతుండే. అంటే ఆ కోడలు అన్నది, మరి మనది రివాది ఉన్నదేమో మరి మన ఇంటికి. మరి తినాక కట్టె కొట్టేది రివాజునే. అది కూడా అది అంట చేయాలి. ఈ మొగడు కట్టె కొట్టాలి. ఈ కొడుకు కూడా అది రివాజు ఉన్నది. మన ఇంటికాడ రివాజు ఉన్నది అనుకున్నది. ఆ కొడుకు కూడా అది తిండి చేయంగా ఇది కట్టెబట్టి కొడుతున్నది తినంగా. మళ్ళీ
ఆడికి కొడుకు అయిండు, ఆడ ఐచోడు అయిండు, ఇల్లు ముసలాలు అయిపోయింది పంపు పంతు. అయితే అప్పుడు అది కొత్త కోడలు వచ్చింది. ఏమైంది వీళ్ళకు? అది కొంచెం హుషారు ఉండే. ఏమైంది వీళ్ళకు? లేదంటే మా ఇంటికాడ రివాజు ఉన్నదాన్ని బట్టి. అది ఏం రివాజు ఎట్లుంటుంది? మరి బోలు పెట్టింది రివాజ్ మా తాత. మరి పాత ఉన్నాడు కదా, మరి తాతకు అడుగుదాం. మరి తాత ఉన్నాడు కదా, తాత తావలే కదా, తాత ఉన్నాడు. మరి తాతకు అడగాలి. మరి ఎట్లా ఎందుకు కట్టి కొడుతుంటే నువ్వు? అయితే తాత దగ్గరికి పోయిన వాళ్ళు అందరు ఇక, మరి తాత నువ్వు కట్టే ఎందుకు కొట్టు? అరే నాకు కన్ను లేకనే కొట్టినారా? మీకే కన్ను ఉన్నాయి కదా. నాకంటే కన్ను లేకుండా, కానీ మీ కళ్ళు ఉన్నాయి కదా, మీరు ఎందుకు కొడతాను? అంటే రూఢి రివాజులు ఎందుకనే మనం పోతున్నాం. అందుకు గుర్తు చేసుకో. ఏ పని చేసినా దాన్ని గుర్తు చేసుకో. గుర్తుకింటే ఏం లేదు. ఇక ఆడి వస్తున్నాయి, ఈ చెప్తున్నాయి, అన్ననే వస్తున్నాయి.